ఎన్హెచ్ఎల్ వరల్డ్ యూనిక్ ఈవెంట్స్ అంటే ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఎన్హెచ్ఎల్ వరల్డ్ యూనిక్ ఈవెంట్స్ న్యూస్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు, అలాగే ధ్యాన విద్యార్థి వికాస్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ వారు ఉగాది పండగ సందర్భంగా జాతీయ సంస్థ అన్నది ప్రత్యేకంగా వివిధ రంగాలలో అద్భుతమైనటువంటి కృషి చేసినటువంటి, అది కళారంగం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, ఆధ్యాత్మిక రంగం కావచ్చు, సేవా రంగం కావచ్చు, కృషి చేసినటువంటి ఎందరో మహానుభావుల కొరకు జీవన జ్యోతి నేషనల్ అవార్డ్స్ వీళ్ళు ప్రదానం చేస్తున్నారండి. గట్టిగా మనం చప్పట్లు కొట్టుకుందాం. జీవన జ్యోతి నేషనల్ అవార్డ్స్ 2026 మనం ఈ వేదిక మీద మనం వారికి అవార్డు ఇచ్చి వారికి మనం గౌరవించుకుంటాం. జీవన జ్యోతి వారి వారి రంగాలలో ఎంతో మందిలో జ్యోతిని వెలిగించి వారిలో ఒక పరివర్తన తీసుకొని వచ్చి ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేసినటువంటి ఎంతో మంది మాస్టర్స్ని మనం ఇక్కడ సత్కరించుకుంటాము. ముందుగా మనం సినీ నటులు, ప్రఖ్యాత సినీ నటులు, మనందరికీ సుపరిచితమైనటువంటి శ్రీ ఎం బాలాజీ గారిని మొదటిగా ఆహ్వానిస్తున్నాము. సార్ బాలాజీ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే ఈ సంస్థకు సంబంధించినటువంటి డాక్టర్ సాంబశివరావు గారిని హానరబుల్గా ప్రెసిడెంట్ గారు సాంబశివరావు గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే సురేష్ కుమార్ గారిని నేషనల్ ఈవెంట్స్ ఆర్గనైజర్. అలాగే వీరితో పాటుగా విశ్వానందం గారు, ఒక్కరు పత్రిజీ గారి యొక్క సంగీతం అందరికీ నేర్పించాలనేటువంటి తపనతో ₹1 అందరికీ సంగీతం నేర్పిస్తున్నటువంటి మన విశ్వానందం గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. సో అలాగే ఆ గిటార్ మనం గిటార్గా మనకు బాగా పరిచయం గిటార్ స్వామిగా. సో మొదటిగా బాలాజీ గారిని మనం సత్కరించుకుంటామండి. సూరారెడ్డి గారిని కూడా మన వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము సన్మాన కార్యక్రమంలో భాగంగా. గట్టిగా మనం చప్పట్లు కొట్టుకుందాం మాస్టర్స్. సినిమా రంగానికి వారు చేసినటువంటి అద్భుతమైనటువంటి సేవ, సినీ కళామ తల్లికి వారు చేసినటువంటి సేవ గుర్తింపుగా జీవన జ్యోతి నేషనల్ అవార్డుని మనం వారికి ఇస్తున్నాం. నాకు ఇక్కడ ఈ అదృష్టం కలిగినందుకు ఆ భగవంతునికి అలాగే ఈ సంస్థ వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. పత్రిజీ సార్కి అలాగే మన వశిష్ఠ గౌతమి పిరమిడ్ నిర్వాహకులకి, టీఎంసీ ఛానల్ వారికి, అందరికీ ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహాలుదులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ప్రణమిల్లుతూ మంచి ఆరోగ్యంగా అందరూ ఉండాలని కోరుకున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఆధ్యాత్మిక రంగంలో అద్భుతమైనటువంటి సేవలు అందించినటువంటి మన స్పిరిచువల్ సైంటిస్ట్ గారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారు శ్రీమతి ప్రి సత్యవాణి గారిని కూడా ఆహ్వానిస్తున్నాము. సత్యవాణి మేడం, ప్లీజ్ కమ్ మేడం. జీవన జ్యోతి నేషనల్ అవార్డ్స్ అండి. ఆధ్యాత్మిక రంగంలో ఎంతో మందికి ధ్యానాన్ని చెప్పడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా వారిని వారు మార్చుకొని ధ్యానం చెప్పడం ద్వారా ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిన సందర్భంగా జ్యోతి అనేది ఒక చైతన్యానికి, ఒక వెలుగుకి, ఒక సత్యానికి నిదర్శనం. సో కాబట్టి మనం ఆధ్యాత్మిక రంగంలో మనం సత్యవాణి మేడం గారిని మనం సన్మానించుకుంటాం. గట్టిగా చప్పట్లతో ప్రతి ఒక్కరిని మనం గట్టిగా చప్పట్లతో మనం అభినందించాలి మాస్టర్స్. నెక్స్ట్ మన చాలా సూపర్ సీనియర్ మన పిరమిడ్ మాస్టర్ జక్కా రాఘవరావు గారు. వీరు మన కృష్ణా జిల్లాలో ప్రారంభంగా పత్రిజీ గారి యొక్క మాట విని ఆంధ్రప్రదేశ్లో ఆధ్యాత్మిక రంగంలో వెలుగులు నింపినటువంటి జక్కా రాఘవరావు గారిని మనం ఆహ్వానించుకుంటున్నాము. ఆయన ప్రస్తుతం పిఎంసి అడ్వైజర్గా ఉన్నారు. జక్కా రాఘవరావు గారు, ప్లీజ్ కమ్. నెక్స్ట్ అండి, పత్రిజీ గారి యొక్క ఆంతరంగిక సెక్రటరీగా మసులుకుంటూ పత్రిజీ గారి మనసు ఎరిగినటువంటి పత్రిజీ గారి ఆంతరంగిక కార్యదర్శి డి శివప్రసాద్ గారిని మనం అవార్డు స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. శివప్రసాద్ సార్, ఈ వశిష్ఠ గౌతమి ఇంత పెద్ద కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి వశిష్ఠ గౌతమి స్పిరిచువల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అయినటువంటి ఎం సూరారెడ్డి గారిని జీవన జ్యోతి అవార్డు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. సో సూరారెడ్డి గారిని సన్మానించవలసిందిగా సాంబశివరావు గారిని అండ్ సురేష్ కుమార్ గారిని, అలాగే మన విశ్వానందం గారు ఫ్లూట్ కూడా ఇస్తున్నారు, వారిని కూడా ఆహ్వానిస్తున్నామండి. సో చూడండి, ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం ఆయన నిర్వహించారు అంటే చాలా గొప్ప కదా. ఇంకా గట్టిగా చెప్పట్లు కొట్టుకోవాలి మనం. నెక్స్ట్ మన అవార్డు జీవన జ్యోతి నేషనల్ అవార్డు గ్రహీత రాధా జోషుల గారు శ్రీ శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీలో ఫ్యాకల్టీగా ఉన్నారు. ఎంతో మందికి స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మికతలో సాంకేతికతని, సైన్స్ని కలిపి వారు ఒక ఫ్యాకల్టీగా శ్రీనివాస ధ్యాన మహాక్షేత్రంలో వాళ్ళు వర్క్ చేస్తూ వాళ్ళు ఫ్యాకల్టీగా ఉన్నారు. సో మేడం గారిని సన్మానించవలసిందిగా మనం కమిటీ మెంబర్స్ని, అవార్డు మెంబర్స్ని
కోరుతున్నాము. నెక్స్ట్ మాస్టర్, ఆధ్యాత్మికత ఒక ఎత్తు అయితే సంగీతం మరొక ఎత్తు. ఆధ్యాత్మికతలో సంగీతాన్ని కలిపి సంగీతంతో సరియైన ఆధ్యాత్మికత మనకు నేర్పించినటువంటి మన గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి యొక్క వారసత్వాన్ని అందిపించుకొని ఒక సంగీత కళాకారుడుగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా అద్భుతమైనటువంటి క్లాసెస్ తీసుకుంటున్నటువంటి మన నాదయోగి, మన గణేష్ గారు, నాదయోగి ఫౌండేషన్ ఫౌండర్ మనం గణేష్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సార్ గణేష్ జీ, పత్రిజీ గారి వారసత్వాన్ని నిలుపుతున్నారు మన గణేష్ గారు. గణేష్ గారిని మనం ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చెప్పట్లేదు అండి. ఆ తరువాత ఈ మహా వశిష్ఠ గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్కి వైస్ చైర్మన్గా ఉంటూ ట్రస్ట్ మొత్తాన్ని కలుపుకొని ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు మన కార్యక్రమం ఎంత బాగుందండి. దానికి వైస్ చైర్మన్గా ఉన్నటువంటి ఎస్ పార్వతీరాణి మేడం గారిని కూడా ఆహ్వానిస్తున్నాము. మేము వెల్కమ్ మేడం. వైస్ చైర్మన్గా ఉన్నారు ఈ ట్రస్ట్కి. పార్వతీరాణి మేడం గారికి కూడా జీవన జ్యోతి నేషనల్ అవార్డుని ప్రదానం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను. రైట్ మాస్టర్, గట్టిగా మనం ఇక్కడ ఇలా హాయిగా వారం రోజుల నుంచి ఉన్నాము అంటే మీరు పడ్డటువంటి ఆ కష్టము, అలాగే మీరు చేసినటువంటి కృషి, అది పార్వతి మేడం గారు. నెక్స్ట్ మాస్టర్, రీసెంట్ గా స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు అందుకున్నటువంటి ఆచార్య శ్రీనివాస్ గారి వెంటనే ఉంటూ గ్రేట్ లేడీగా వారికి ప్రతి విషయంలో సహకారం అందించినటువంటి శ్రీమతి దివ్యా శ్రీనివాస్ గారిని కూడా మనం ఆహ్వానిస్తున్నాము అవార్డు అందుకోవడానికి. మేము దివ్యా శ్రీనివాస్ మేడం, అట్లాగే శ్రీనివాస్ గారు కూడా మీరు కూడా రండి. మీరు వెజిటేరియన్ మూవ్మెంట్ కో ఫౌండర్ గా ఉన్నారండి. నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ కో ఫౌండర్ గా ఉన్నారు శ్రీమతి దివ్యా శ్రీనివాస్ గారు. దివ్యా శ్రీనివాస్ గారికి మనం అవార్డుని ఇవ్వవలసిందిగా. ఇద్దరికి వేసేయండి. ఒకరు స్పిరిచువల్ సైంటిస్ట్, ఇద్దరు స్పిరిచువల్ సైంటిస్ట్. మనకి గిటార్ రావు గారికి గట్టిగా చెప్పట్లు కూడదు, ఎందుకంటే ఆయన సంగీత ప్రచారం చేస్తున్నారు. మన లక్ష్యాలు మనము ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అంటాం కదా. ఆ మూడు కాదు, మనకి ఇంకొక 2 లక్ష్యాలు ఉన్నాయి. మనకి మన పంచలక్ష్య ప్రణాళిక మంది. ఇంకొక 2 ఏమిటంటే కామన్ సెన్స్ జగత్, అంటే ఇంగిత జ్ఞాన జగత్. కామన్ సెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని ప్రతిసారి చెప్పారు. తర్వాత సంగీత జగత్, ఈ 2 చేతులు ఉన్నాయి కదా, ఒక చేతిలో ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండాలి మనకి. ఒక చేతిలో ఒక పుస్తకం ఉండాలి, ఇంకొక చేతిలో ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండాలి. ఫ్లూట్ కానీ వైలిన్ కానీ. నేను వైలిన్ నేర్చుకుంటున్నాను ఒక 2 సంవత్సరాల నుంచి. సో మనందరూ ఖచ్చితంగా సంగీతాన్ని మొదలు పెట్టాలి. సో మన గిటార్ రావు గారు ఎన్నో 10 సంవత్సరాల నుంచి అదే పని చేస్తున్నారు. ఆయన రోజు ఆ ఫ్లూట్లు అందిస్తూ ఉంటారు, గిటార్ పట్టుకుని తిరుగుతుంటారు, ఫుట్ మీద పడుకుని ఉంటారు. ఎంత గొప్ప మరి లక్ష్యమో చూడండి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్, మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ ఫౌండర్, డిఎన్ఏ విజ్డమ్ ద్వారా ఎంతో మందికి డిఎన్ఏ జ్ఞానాన్ని నేర్పించి మేనిఫెస్టేషన్ పరిచయం చేసినటువంటి శ్రీమతి డిఎన్ఏ స్వర్ణలత మేడం గారిని కూడా మనం ఆహ్వానించుకుంటున్నాము. ఓకే, రైట్. అంతర్యజ్ఞ క్రియాయోగం అని చెప్పి క్రియాయోగాన్ని సరళీకృతం చేసి క్రియాయోగాన్ని అందరికీ అందిస్తున్నటువంటి మన పిరమిడ్ ఇంజనీర్ శివాజీ గారిని కూడా మనం ఇక్కడ అవార్డు కోసం ఆహ్వానిస్తున్నాను. శివాజీ గారు, ప్లీజ్ కమ్. శివాజీ గారు, గట్టిగా చెప్పలు పట్టుకుందామండి. అంతర్యజ్ఞ క్రియాయోగం సులభంగా నేర్పిస్తున్నారు. అలాగే మన పిరమిడ్ ఇంజనీర్ కూడా, వారిని మనం సన్మానించుకుందాము. ఆ తర్వాత సంగీతం విషయంలో వస్తే కుమారి అమరావతి గారు, ఆమె తబలా స్పెషలిస్ట్ అయినా సరే తను ఒక మ్యూజిక్ లెజెండ్ అండి. ఒక 20 ఇన్స్ట్రుమెంట్స్ వరకు ఆమె ప్లే చేయగలరు. సో కుమారి అమరావతి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. జీవన జ్యోతి 2026 నేషనల్ అవార్డు అందుకోవడం కోసం గట్టిగా చెప్పట్లేదు చెప్తున్నాం. 20 ఇన్స్ట్రుమెంట్స్ తను ప్లే చేయగలదండి. మ్యూజిక్ లెజెండ్ గా చెప్తూ ఉంటారు. అమరావతి గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము. నెక్స్ట్, కుమారి పార్వతి గారు, సరిగమప టీవీ షో యొక్క విన్నర్ అండి. కుమారి పార్వతి గారిని ఆహ్వానిస్తున్నాము. కుమారి పార్వతి గారు, అయితే ఈ మాస్టర్ గారి గురించి ఒక విషయం చెప్పాలండి. ఆమె సరిగమప షోలో తను విన్ అయ్యారు. తను విన్ అయిన తర్వాత ప్రైజ్ మనీ ఏం కావాలి అంటే తను ఒకటి అడిగారండి. మా ఊరికి బస్సు లేదు, మా ఊరికి బస్సు సౌకర్యం కల్పించండి అని చెప్పి అడిగారు. గ్రేట్ సోషల్ వర్కర్. ఆ ఊరి వాళ్ళ జీవితాల్లో నిజమైనటువంటి జీవన జ్యోతి అవార్డుకి అర్హురాలు. తర్వాత
డైరెక్ట్ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం వల్ల ఆ ఊరికి రోడ్డు బస్సు ఏర్పాటైనాయండి. గట్టిగా చెప్పండి కొట్టుకుందాం మనం కుమారి పార్వతి గారికి. నెక్స్ట్ ఈ సంగీతంలో ఇంకొక సంచలనం శ్రీరామ్ గారు రాలేదు కదా. అయితే శ్రీరామ్ గారి ఒక విషయం మనం చెప్పుకోవాలండి. అతను ఒక రోజువారీ కూలీగా ఉండేటువంటి వ్యక్తి. శ్రీరామ్ గారు ఒక రోజువారీ కూలీగా ఉన్న వ్యక్తిని మన గిటార్ రావు గారి దగ్గరికి ఆయన చేరదీసి సంగీతాన్ని నేర్పించి మ్యూజిక్ కళాశాలలో ఆయనకి జాయిన్ చేయించారు. ఆయన ఇప్పుడు అద్భుతమైనటువంటి సింగర్ అయ్యారు. సో శ్రీరామ్ గారికి మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. రైట్ మాస్టర్స్. నెక్స్ట్ మనకి హరే కల్కి సినిమా డైరెక్టర్ అయినటువంటి జి శ్రీకాంతుడు గారిని మనం ఆహ్వానిస్తున్నాము. సినిమా ఫీల్డ్లో సినిమా డైరెక్టర్ అండి తను. హరే కల్కి అనే సినిమాని డైరెక్షన్ చేశారు. ఆధ్యాత్మికత మేళవించినటువంటి సినిమా మాస్టర్ అది. అంటే సినిమా రంగంలో కూడా ఆధ్యాత్మికత చెప్పి అందరి మాస్లో కూడా స్పిరిచువాలిటీని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో మనం శ్రీకాంతుడు గారిని మనం సన్మానించుకుందాము. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, యాంజల్స్ స్వాతి గారు. యాంజల్స్ విజ్డాన్ని పరిచయం చేసి ఎంతో మంది మేనిఫెస్టేషన్ గురించినటువంటి సరికొత్త జ్ఞానాన్ని మనకు అందజేసినటువంటి యాంజల్స్ స్వాతి గారిని మనం ఆహ్వానిస్తున్నాము. సో ఇది మన జీవన జ్యోతి అనేటువంటి అవార్డ్స్. దీంట్లో భాగంగా ఇంకొక వ్యక్తి ఉన్నారు, వారి గురించి సార్ చెప్తారు. ఓకే, ఎవరికి పరిచయం లేని వ్యక్తి ఉంటాయినా ఎండి అల్లాబక్ష్ గారు. మనకు తెలుసు రామ్తా జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తూ మరి ఎన్నో వేల లక్షల మందికి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన అల్లాబక్ష్ గారికి మరి సన్మానం చేసుకుందాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంతమందికి ఇన్ని అవార్డ్స్కి నిలబడి చెప్పారు అల్లాబక్ష్ గారు. అందరికీ సుపరిచితులు. నెక్స్ట్ మన నిడదవోలు ప్రసాద్ గారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆయన స్టేజ్ మీదకి రావడానికి సిగ్గుపడుతున్నారు. ఆయనకి మేము ఇంట్లో ఇచ్చేసుకుంటాము. ఆయన ఇంట్లోనే మేము స్టే చేసాము. సో ప్రసాద్ గారికి కూడా మనం ఈ అవార్డుని మనం ప్రదానం చేస్తున్నామండి. నెక్స్ట్ ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా మన సార్ని మనం కోరుతున్నాము, సాంబశివరావు గారిని. థ్యాంక్ యూ మాస్టర్. నేషనల్ ఇంటర్నేషనల్గా ఎన్హెచ్ఎల్ అనే సంస్థ మరి అవార్డ్స్ ఇస్తూ ఉంటుంది. మరి ఈరోజు అంటే ఎన్నో రంగాల్లో అంటే ఇక్కడ నేను అదే అడిగాను, ఒక 100 మంది ఉంటారు మాకు ప్రజెంట్ పిలిస్తే అంతా కూడా సర్వ్ చేసేవాళ్ళు. ఇక్కడ ఎవరెవరికి ఇవ్వాలంటే ఏదో కొద్దిమందికి ఫస్ట్ ఈ ప్లాట్ఫామ్ మీద, తర్వాత మిగిలిన వారికి అలా ఇచ్చుకుంటూ వెళ్దామని చెప్తూ ఈ సంస్థకి నేను గౌరవ దీక్ష చేసినందుకు సురేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గ్రూప్ 4 ఉంటుంది ఇప్పుడు. అలాగే ధ్యాన విద్యార్థి వికాస్ ప్రాజెక్టు, అలాగే ఎన్హెచ్ఎల్ నేషనల్ బెంగళూరు హెడ్ క్వార్టర్లో పనిచేస్తుంది. ఈ రెండు సంస్థలు కలిసి సౌత్ మన దక్షిణ రాష్ట్రాల్లో అనేక రంగాల్లో నిస్వార్థంగా సేవలు అందిస్తున్న మహానుభావులందరికీ కూడా మరి మొట్టమొదటిసారి మన వశిష్ఠ గౌతమి మహా పిరమిడ్ ధ్యాన కేంద్రం నందు ప్రారంభోత్సవం చేసుకున్నాం. అలాగే ధ్యాన విద్యార్థి వికాస్ ప్రాజెక్టు మరి ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్య మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. మన మాస్టర్స్ పత్రిక సంకల్పం కూడా ప్రతి స్కూల్లో కూడా సైన్స్ ఆఫ్ మెడిటేషన్, స్పిరిచువల్ సైన్స్ ఒక సిలబస్గా రావాలి. ఆ సంకల్ప బలమే మరి ప్రతిరోజు కూడా ప్రతి స్కూల్లో మరి ఉదయం ప్రేయర్ అవ్వగానే 10 నిమిషాలు మెడిటేషన్ చేయించమనేసి జీవో రావటం, అక్కడి నుంచి ధ్యాన విద్యార్థి వికాస్ ప్రాజెక్ట్ ద్వారా టీచర్స్కి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రాం కూడా చేస్తున్నాం. మరి ఆసక్తి ఉన్నవారు మరి సంపాదించినట్లయితే మరి ఆ జీవో కాపీ కూడా మీకు అందిస్తాము. అలాగే మరి జనవరి 27వ తారీఖున మేము మరి మా ఉండి ఎమ్మెల్యే గారు అలాగే డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామరాజు గారితో ప్రారంభోత్సవం చేసుకున్నాం. అలాగే ప్రతి చోటన కూడా ఈ ప్రారంభోత్సవం చేసుకొని చక్కగా విద్యార్థులకు ప్రతి స్కూల్లో ధ్యానం జరిగేటట్టుగా మనందరం తప్పకుండా కృషి చేయవలసిన అవసరం ఉంటుంది. మరి ఈ వేదికని అనుకోకుండా చాలా తక్కువ సమయంలోనే మరి అవకాశం ఇచ్చిన మన చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, ట్రస్ట్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో దూరం నుంచి వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే ఆడియన్స్ మరి ఎంతో ఓపికగా కూర్చుండి చూస్తూ ఎంతో ఎంకరేజ్ చేస్తున్న మీ అందరు కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి, మనం అవార్డు ఇచ్చుకున్నటువంటి మన కల్కి సినిమా డైరెక్టర్, సినిమా రేపు రిలీజు, సినిమా గురించి ఒక్క సెకండ్. అందరికీ అడ్వాన్స్డ్ ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు మన సినిమా ఏంటంటే హరే కల్కి, అదే అసలు
కల్కి అంటే ఏంది, బుద్ధ అంటే ఏంది? గౌతమ్ సిద్ధార్థుడు మాత్రమే బుద్ధుడా? మిగతా అంత బుద్ధి లేని వల్ల? కల్కి అంటే వాళ్ళ అవతార పురుషులైతే మనం అవలేగలమా? మరణాంతరం ఏ మత స్వర్గం ఉంది? ఇలాంటి విషయాలన్నీ మన సినిమాలు ఉంటాయి. అది కూడా రేపే 11:11 యూట్యూబ్లో. ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి. ఉగాది రోజు యుగానికి నాంది కలపాలి. అంటే సత్యాన్ని శాస్త్రీయ ప్రత్యక్ష ప్రమాణాలతో మనకు ప్రపంచ మత సమ్మేళనం తరహాలో అన్ని మతాల వాళ్ళు పాల్గొంటారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, నాస్తిక, శాస్త్రవేత్తలతో కూడినటువంటి ఈ సినిమా అండి. ఖచ్చితంగా తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా దీనికి అంతటికి కారణమైనటువంటి మన పరమ గురువులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు లేకపోతే ఈ ధ్యానం లేదు, ఈ జ్ఞానం లేదు, ఈ సేవ లేదు. ఇక్కడ ఉన్న 10 మంది అనుకోకండి మీరు. అక్కడ ప్రతి ఒక్కరూ ఆ సేవా తత్పరులే. వారి దృష్టిలోకి వచ్చిన వాళ్ళు కొంతమంది మాత్రం ఎంచుకోవడం జరిగింది కాబట్టి. కానీ చాలా మంది మన పిఎస్ఎస్లో మనకి ఇస్తే వేదిక సరిపోదు కదా, చాలా పెద్ద వేదిక కట్టాల్సి వస్తుంది. మరి ముఖ్యంగా మీరు అందరూ పిఎంసి ఛానల్కి మరి ముఖ్యంగా ఎంతో దూరం నుంచి వచ్చి ఈ వేడుకని అంబరాన్ని అంటే సంబరాన్ని చేసినటువంటి ఉగాది సంబరాలకి మన అందరం ఎప్పుడూ నిత్యం పండగే మన జీవితంలోని. మరి ఎంతో ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి మనం. ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్, ఆనంద జగత్తు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇలాగా అవార్డ్స్ ఇచ్చి మన మాస్టర్స్ అందరినీ ఎంకరేజ్ చేసినందుకు నా దృష్టిలో ఈ ప్రాంగణంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ అవార్డు వచ్చినట్టే. వాళ్ళందరూ కూడా ఈ అవార్డుకి అర్హులే. కొంతమందిని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతమందిని ఇప్పుడు పేర్లు సీనియర్ మాస్టర్స్ని సెలెక్ట్ చేసి ఇచ్చారు. కాబట్టి దీనికి సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. మాకు ఈ అవకాశం ఇచ్చిన, చక్కగా అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఇంకా సేవలు చేయడానికి ముందుకు వెళ్ళాలి అని పత్రి సార్ మనకు పిరమిడ్ మాస్టర్ అని ఇచ్చారు కదా, అదే ఒక పెద్ద అవార్డు. దానికి మళ్ళీ తోడుగా ఇలా మనకి అవార్డులు ఇస్తున్నారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు పార్వతి. నాది కర్నూలు డిస్టిక్, డోను పక్కన లక్కసాగరం గ్రామం. నాకు ఈ పిరమిడ్లోనే మా రాజశేఖర్ అంకుల్ గారు డోన్లో ఉంటారు. అలాగే సత్య మేడం గారు కూడా నాకు పరిచయం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు. చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ ధ్యానం పరిచయం చేసింది మా రాజశేఖర్ అంకుల్ గారు. చాలా హ్యాపీగా ఉంది. అలాగే సత్య మేడం గారి స్టేటస్, మేడం రోజు చూస్తూ ఉంటాను, ఎక్కడెక్కడ అంతా ధ్యానం గురించి స్టేటస్ పెడుతుంటారు చాలా ఓపికంగా. చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ ద్వారా, ఈ పెద్దల ద్వారా ధ్యానం గురించి తెలుసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. 2022లో సరిగమప ఆడిషన్ జరిగినప్పుడు నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. నేను తిరుపతిలో మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీలో సంగీతం నేర్చుకునే సెకండ్ ఇయర్లో నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే నేను టీటీడీ ఛానల్లో అన్నమయ్య సాంగ్స్ కూడా పాడడం జరిగింది. అప్పుడు నేను ఒక ఫస్ట్ ఎపిసోడ్లో నేను ఊరంతా వెన్నెల సాంగ్ పాడంగానే నాకు జడ్జెస్ కోటి గారు, అనంత శ్రీరామ్ గారు, ఎస్పి శైలజమ్మ గారు, స్మిత మేడం గారు ఉండడం జరిగింది. నేను పాడిన సాంగ్ ఊరంతా వెన్నెల, రంగ్దే మూవీలో. ఆ సాంగ్ పాడంగానే వాళ్ళు నా వాయిస్ విని నీకేమైనా కావాలని అడిగితే నేను మా ఊరికి ఒక బస్సు కావాలి వేయించండి జడ్జెస్ అంటే వెంటనే వేయించారు. చాలా హ్యాపీ అది నాకు. అప్పటి నుంచి నాకు మంచి గొప్ప అవకాశాలు, మంచి అవార్డులు కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ పిరమిడ్లో తీసుకోవడం నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. పిరమిడ్ సొసైటీలో ప్రతి ప్రోగ్రాంలో వశిష్ఠ గౌతమ్ కానివ్వండి, కొటాల కానివ్వండి, మన మొన్న లాస్ట్ టైం కైలాసపురి తను వచ్చిందండి, చక్కగా సాంగ్స్ పాడింది. ఎవరెవరిని ఎంచుకుంటాం మనం. ఇలాంటి గాయల్ని మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని. మన వశిష్ఠ గౌతమ్ కూడా నెక్స్ట్ ఇయర్ మనం ఖచ్చితంగా ట్రస్ట్ వాళ్ళందరూ తను తీసుకుందాం మనం. థ్యాంక్ యూ వశిష్ఠ గౌతమి. నాకు ధ్యానం గురించి పరిచయం చేసింది మా రాజశేఖర్ అంకుల్ గారు. నాకు నా ఫ్రెండ్ భార్గవి వాళ్ళ డాడీ, నాకు మా ఫ్రెండ్ ఎంత ఇష్టమో వాళ్ళ డాడీ కూడా అంతే ఇష్టం. చాలా ధ్యానం గురించి ఎప్పుడు నాకు చెప్తూనే ఉంటారు. అంకుల్ మాట్లాడుతూ చెప్తుంటే నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. అంటే ఎంతోమంది మనకు తెలిసిన వారు, మనకు తెలియకుండా వేరే రంగాల్లో ఉన్న ప్రముఖులు చూశారు. అందులో మనకి బాలాజీ గారు సినీ హీరో. ఆయన మన చిరంజీవి గారికి సమకాలీన హీరో. ఆ సమయంలో చాలా ప్రోగ్రామ్స్ కూడా హీరోగా చేసి ఉన్నారు. మరి ఆయన ఒకసారి వచ్చి ఇక్కడికి మళ్ళీ ఈ అవార్డు ఫంక్షన్ రావాలని మన గిటారావు గారు మరి రిక్వెస్ట్ చేయగానే మరి ఆయన వచ్చి చక్కగా ఇక్కడ పాల్గొనడం జరిగింది. నెల్లూరులో ఒక సంస్థ అవార్డ్స్ ఫంక్షన్కి ఆయన చీఫ్ గెస్ట్గా వెళ్ళారు అనమాట. ఇక్కడికి మనకి అవార్డు తీసుకుంటా ఇక్కడికి వచ్చారు. ఆయనకు వచ్చాక ధన్యవాదాలు. అలాగే అవార్డు స్వీకరించిన అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.